బ్రెడ్ బాదుషా తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: బ్రెడ్ స్లైసెస్ 6, పంచదార 200 గ్రామ్స్, మైదా 100 గ్రామ్స్, వంట సోడా 1/2 టీ స్పూన్, నిమ్మరసం 1 టీ స్పూన్, ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడినంత. బ్రెడ్ బాదుషా తయారు చేసుకునే విధానం: ముందుగా బ్రెడ్ స్లైసెస్కు ఉన్న ఎడ్జెస్ను కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ను చిన్న చిన్న పీసెస్గా చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ వేసుకోవాలి. తరువాత బ్రెడ్ పౌడర్ను బౌల్లోకి వేసుకోవాలి. అందులో మైదా, వంట సోడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ పోస్తూ సాఫ్ట్ చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని అందులో పంచదార, వాటర్ పోసి పంచదార కరిగేంత వరకు కలుపుకొని 20 మినిట్స్ మరగనివ్వాలి. తర్వాత పంచదార పాకం ఈ విధంగా వస్తుంది. అంటే తీగ పాకం కంటే కొంచెం తక్కువగా రావాలి. ఇప్పుడు నిమ్మరసం వేసి కలుపుకోవాలి. నిమ్మరసం వేయటం వల్ల పంచదార పాకం గట్టిగా అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు కొద్దిగా పిండిని తీసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టు బాదుషా షేప్లో చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. తరువాత ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ మీడియం హీట్లో ఉన్నప్పుడు బాదుషాలను ఆయిల్లో వేసుకోవాలి. బాదుషా పైకి వచ్చేంత వరకు కదిలించకూడదు. ఇలా ఒకవైపు ఫ్రై అయ్యాక మరోవైపుకు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ రాగానే బాదుషాను పంచదార పాకంలో వేసుకొని 5 మినిట్స్ వరకు ఉంచాలి. 5 మినిట్స్ తర్వాత ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్ బాదుషా రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.